అందరికీ నమస్తే. ముందుగా మన రాజ్ న్యూస్ ఛానల్ చూసేటోళ్ళందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఆ పబ్లిక్ ఇవాళ శివరాత్రి కాబట్టి అందరూ మంచిగా గుడికి పోయి శివయ్యను దర్శనం చేసుకొని ఉపాసం ఉండి జాగరణ చేస్తున్నారా? సరే మరి ఇయాల్టి మన రచ్చబండ ముచ్చట్లు షురు. హర హర మహాదేవ శంభో శంకర అనే నినాదాలతోని ఇయాల దేశమంతా మారు మోగిపోయింది. శివాలయాలన్నీ ఇయాల భక్తులతోని కిటకిటలాడినాయి. ఉపాసాలు ఉండేటోళ్ళు, జాగారాలు ఉండేటోళ్ళు పొద్దటి సందే దర్శనాల కోసానికి గుల్లబాట పట్టిండ్రు. మరిగా శివరాత్రి యాళ్ళ దేవాలయాల పూజలు ఎట్లా జరిగినాయి, ఏం కథ పురా గరుచుకోవాలి కదా. మరి చలో పాండ్రి, మరి ఆలస్యం ఎందుకు? దక్షిణ కాశీగా పేరుపోయిన వేములవాడల ఇయాల తెల్లారక ముందు నుంచే రాజన్న దర్శనానికి భక్తులు లైన్లు కట్టిండ్రు. శివరాత్రి కాబట్టి పబ్లిక్ ఎక్కువ మంది అచ్చుట్ల దర్శనానికి 5-6 గంటల సమయం పట్టింది. ఇయాల వేములవాడ రాజన్నకు మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న పట్టు వస్త్రాలు సమర్పించిండు. అటెన్క మాట్లాడుకుంటా అచ్చే శివరాత్రి వరకు చెప్పిన అభివృద్ధి పనులన్నీ పూర్తి చేస్తామని మాటిచ్చిండు. ఇగిటు సెంటర్ మంత్రి బండి సంజయ్ అన్న సుతం వేములవాడ రాజన్నను దర్శించుకున్నాడు. అటెన్క ఆడ మాట్లాడుకుంటా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు పుణ్యక్షేత్రానికి వచ్చి దర్శనం చేసుకున్న తర్వాత దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతున్నది. ప్రతి ఒక్కరు కూడా దేశవ్యాప్తంగా హిందూ సమాజంతో కూడా ఒక్కసారైనా వేములవాడ పుణ్యక్షేత్రానికి వెళ్ళాలి. మోడీ గారు కూడా వెళ్ళి దర్శించుకున్నారు. కాబట్టి ఆ పవిత్రత ఏందో, ఆ శక్తి ఏందో మోడీ గారు దేశానికి చాటారు. మరి అటువంటి దేవస్థానాన్ని ఒక్కసారి దర్శించుకోవాలి, అటువంటి రాజరాజేశ్వర స్వామిని దర్శించుకోవాలని చెప్పి దేశవ్యాప్తంగా ఒక ఆలోచన సమాజంలో వచ్చింది. ఎమ్మెల్సీ కవితక్క సుతం ఇయాల రాజన్నను దర్శించుకున్నది. గత పాలకులు వేములవాడ రాజన్నను దర్శనం చేసుకుంటే ఎన్నికల గెలువరనే అపవాదు పెట్టిరన్న కవితక్క ప్రభుత్వం మారినా అభివృద్ధి మాత్రం ఆపద్దన అన్నది. ఒకప్పుడు రాజరాజ నరేంద్రుడి సమయంలో అద్భుతంగా వైభవోపేతంగా ఈ ఆలయం ఉండెను. అట్లానే 30 ఎకరాల భూమిని కూడా మరి చెరువు కోసం కొని ప్రభుత్వం నుంచి తీసుకొని, అట్లానే బద్దిపోచమ్మ కూడా నిత్యం అనునిత్యం బోనం ఎక్కుతుంది వేములవాడలో. అటువంటి బద్దిపోచమ్మ డెవలప్మెంట్ కోసం కూడా 10 ఎకరాలు సపరేట్గా కొని, ఎందుకంటే వేములవాడ దక్షిణ కాశీ అంటే ఎట్లుంటుందో అట్లనే ఉంటుంది. చిన్న చిన్న గల్లీలు ఉంటాయి, ఎవరు అమ్మేటటువంటి పరిస్థితి ఉండదు. అయినా ప్రభుత్వం చొరవ తీసుకొని దాదాపు 250 కోట్ల పైచిలకు కేవలం ఆలయం అభివృద్ధి కోసమే ఖర్చు చేసినటువంటి ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వానికి దక్కిందని. ఇగటు త్రివేణి సంగమం కాళేశ్వరంలా పుణ్యస్నానాలు చేసిన భక్తులు తర్వాత కాళేశ్వరుణ్ణి, ముక్తీశ్వరుణ్ణి దర్శనం చేసుకున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలున్న 1000 స్తంభాల గుడి, సిద్ధేశ్వరాలయం, కాజీపేట మెట్టు రామలింగేశ్వరాలయం, ఐనవోలు మల్లికార్జున స్వామి ఆలయాలల్లా భక్తుల కోసానికి ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసుట్లా భక్తులు ప్రశాంతంగా దర్శనం చేసుకున్నారు. కీసరగుట్ట రామలింగేశ్వర స్వామికి మొక్కులు పెట్టేతందుకు భక్తులు పెద్ద మొత్తంలో వచ్చే వరకు దర్శనానికి 5-6 గంటలు పట్టింది. యాదగిరి మీదున్న శ్రీ పార్వతీ వర్ధిని రామలింగేశ్వర స్వామి దేవాలయంలా గంగాదేవి, పార్వతీదేవి, పరమశివునికి శివ కళ్యాణం చేసిండ్రు అయ్యవార్లు. శ్రీకాళహస్తిల సుతం ఇయాల ప్రత్యేక పూజలు చేస్తే తెల్లారక ముందు నుంచే భక్తులు బారులు తీరిండ్రు దర్శనానికి. అటు పల్నాడు జిల్లా కోటప్పకొండల మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరిగినాయి. త్రికోటేశ్వరునికి ప్రత్యేక అలంకరణ చేసి అభిషేకాలు చేసిండ్రు. మొత్తానికైతే 2 తెలుగు రాష్ట్రాల శివరాత్రి వేడుకలు సంబురంగా జరిగినాయి. మరిగా ఆ శివయ్య దయ అందరి మీదుండి 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు సల్లగుండల్నని మన రచ్చబండ ముచ్చట్ల తరపున కూడా కోరుకుంటున్నాం. తెలంగాణకు సీఎం అయిన కాడి నుంచి రేవంత్ అన్నకు పెద్ద తిప్పలే వచ్చిందుల్లా. గింత సుతం రికాం లేకుండా తిరుగుతూనే ఉన్నాడు. ఇటు ఎన్నికల ప్రచారాలు, అటు అభివృద్ధి పనులు షాల్ చేసుడు, ఇవన్నీ జాలయన్నట్టు ఢిల్లీకి పోవుడు. పాపం తెలంగాణ ప్రజల కోసానికి రేవంత్ అన్న బాగానే కష్టపడుతున్నాడుల్లా. ఇక మల్లోపరి ఢిల్లీకి పోయిన సీఎం రేవంత్ అన్న ఇవాళ ప్రధాని మోడీ సారును కూడా కలిసిండు. మరి మోడీ సారును ఏం అడిగిండు, ఏం కథ చూద్దాం పని. గవ్వచ్చింది లేదు, గడియ రికాం ఉన్నది లేదన్నట్టే ఉన్నదుల్లా సీఎం రేవంత్ అన్న ఢిల్లీ టూర్ల ముచ్చట. సీఎం కొలువుకెక్కి 14 నెలలైతే ఇప్పటికి 36 మాటల ఢిల్లీకి పోయిండు సీఎం రేవంత్ అన్న. ఇగి ఈ టూర్ల మెట్రో రైలును హైదరాబాద్ లో ఉన్న అన్ని ఏరియాలకు అందుబాటులోకి తెచ్చేతందు కోసం 24,269 కోట్ల అంచనాతోని మెట్రో రైలు ఫేజ్ 2కు అనుమతి ఇయ్యాలని ప్రధాని మోడీ సార్ని అడిగిండట. అట్లనే రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగంలో 90% భూసేకరణ అయిపోయింది కాబట్టి దక్షిణ భాగాన్ని
భాగాన్ని సుతం మంజూరు చేయాలని అన్నాడట. దక్షిణ భాగం భూసేకరణకు అయ్యే ఖర్చుల సగం రాష్ట్ర ప్రభుత్వమే భరించేందుకు సిద్ధంగా ఉన్నదని చెప్పిండట. రీజనల్ రింగు రోడ్డుతో నట్టుగా రీజనల్ రింగు రైలు ప్రాజెక్టుకు సుతం అనుమతి ఇయ్యాలని కోరిండ్రట. ఈ ప్రాజెక్టు ఓకే అయితే వేరే రాష్ట్రాల రైలు మార్గాలతోని కూడా కలుస్తది కాబట్టి ఫాయిదా అయితదని చెప్పుకొచ్చిండట. ఇక మూసీ నదిని మంచిగా చేసుడే మా లక్ష్యమని చెప్పే సీఎం రేవంత్ అన్న మూసీ నది పునరుజ్జీవనానికి 20,000 కోట్లు ఆర్థిక సాయం సెంటర్ సర్కార్ చెయ్యాలి. అట్లనే గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసానికి 222 ఎకరాల రక్షణ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయించాలని అడిగిండట. ఇవే కాదు రాష్ట్రంలో ఉన్న ఇంకా కొన్ని తక్లీఫ్ల గురించి కూడా సీఎం రేవంత్ అన్న ప్రధాని మోడీ సార్తోని మాట్లాడిండట. మరిగా ప్రధాని మోడీ సారు దీంట్లో ఎన్నింటికి అనుమతిస్తాడో తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా ఎన్ని నిధులు విడుదల చేస్తాడో తెలియదు గాని కారు పార్టీ లీడర్లు మాత్రం సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికి 36 మాటల ఢిల్లీకి పోయిండు గాని 36 పైసలు కూడా తేరేదని ఎడ్డిస్తున్నారు. ఇక మొన్ననేమో ఒక ఎమ్మెల్సీ గెలిచినా ఓడినా పెద్ద ఫరక్ పడదని అన్నాడు. ఇప్పుడేమో తెల్లారితే ఎమ్మెల్సీ ఎన్నిక పెట్టుకొని ప్రధాని మోడీని కలుసుట్ల ఏదో మతలబ్ ఉన్నదని అంటున్నారు. అటు వాళ్ళ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇత్తలేడు గాని ఇటు ప్రధాని మాత్రం అడిగినప్పుడల్లా అపాయింట్మెంట్ ఇస్తున్నాడు. వీళ్ళది ఏం బంధమో మరి అని కారు పార్టీ లీడర్లు అంటున్నారు. ఏందో ఏమోనుల్లా లీడర్లు దేన్ని ఎటైనా మలపగలుగుతారు, ఎట్లయినా మాట్లాడగలుగుతారు. పోన్రి. మాజీ సీఎం జగన్ పోయిన 5 ఏళ్లు రాష్ట్రాన్ని విధ్వంసం చేసిండు. ఇప్పుడు సభకచ్చి సుతం గందరగోళం చేసిండ్రని సీఎం చంద్రబాబు బగ్గనే గారు అనికొచ్చిండు. ఇక సభకు రాకుంటే సభ్యత్వం పోతుంది కాబట్టి సభకచ్చి సంతకం పెట్టిపోయిండని అటు కడమ మంత్రులు సుతం విమర్శిస్తున్నారు. ఎవ్వలేమన్నా పట్టించుకొని మాజీ సీఎం జగన్ అన్న ఇవాళ పులివెందుల పట్టణంలో కట్టిన దావఖానా ఓపెనింగ్ కు పోయిండు. మరిగా ఆ ముచ్చట మీద నజరేద్దాం పాండ్రి. కడప జిల్లా పులివెందుల పట్టణంలో కట్టిన కంటి దవాఖానాను ఇయాల మాజీ ముఖ్యమంత్రి జగనన్న షాల్ చేసిండు. ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్, వైఎస్ఆర్ ఫౌండేషన్ కలిసి ఈ దవాఖానాను ఏర్పాటు చేసినాయి. తక్కువ ఖర్చుతోని మంచి సౌకర్యాలతోని ఈ దవాఖానా పనిచేస్తదట. తక్కువ పైసలకే ప్రజలకు కంటి ఆపరేషన్లు చేస్తారట. ఈ దవాఖాన్లా 2 రోజుల సంధి జ్వరం వచ్చి ఇబ్బంది పడుతున్న జగనన్న ఇయాల మాత్రం కార్యకర్తల కోసం బయటికైతే హుషారుగానే కండ్లబడ్డాడు. ఇక దవాఖానా షాల్ చేసినాక డాక్టర్లతోని కలిసి మొత్తం కలదిరిగి దావకాన్ల సౌలతులు ఎట్లున్నాయి, ప్రజలకు ఎసుంటి సేవలు అందిస్తారనేది డాక్టర్లను అడిగి తెలుసుకున్నాడు. అటెన్క కంటి పరీక్షలు సుతం చేయించుకున్నాడు. ఏదో ఓపెనింగ్ కు పోయిండు కాబట్టి ఓ పారి చెకింగ్ చేపించుకున్నాడు గాని జగనన్న కండ్లు నిక్షేపంగా ఉన్నాయి, ఏం తక్లీఫ్ లేదట. ఈ దవాఖానకచ్చే ప్రజలకు మంచి సేవలు అందియాలని అక్కడున్న డాక్టర్లకు చెప్పిండు జగనన్న. ఇక ఈ దవాఖానా ఓపెనింగ్ కు మాజీ సీఎం అత్తున్నాడన్న ముచ్చట తెలిసి పంకపాటి అభిమానులు మస్తు మంది వచ్చి ఇట్లా మొత్తుకున్నారు. జగనన్న 2.0 అని బొగలు రాసుకత్తే కడమ జనాలు మాత్రం జగనన్న మళ్ళా సీఎం కావాలి అనుకుంటా నినాదాలు చేసిండ్రు. మరి జగనన్నను ఎమ్మెల్యేగా గెలిపించింది పులివెందుల ప్రజలే కాబట్టి ఆ మాత్రం అభిమానం ఉంటది కదా. అందుకే కొందరి చేతుల చెయ్యి గల్పిన జగనన్న ఇంకొందరితోని ఫోటోలు తీసుకున్నాడు. చూడాలి మరి రేపట్ల పులివెందుల ప్రజల కోసం జగనన్న ఇంకేం చేస్తాడో. ఈ చైనా వస్తువులు మార్కెట్లకు వచ్చిన కాడ నుంచి పేరు పోయిన కంపెనీలు ఏది తయారు చేసినా అచ్చు గుద్దినట్టు సేమ్ గసుంటి దాన్ని తయారు చేసి అగ్వకే అమ్ముతుంటారు. ఇది అదని ఏం లేదు, ప్రతి ఒక్క దానికి డూప్లికేట్ మాల్ తయారు చేస్తూనే ఉన్నారు, అమ్ముతూనే ఉన్నారు. ఇప్పుడు స్వచ్ఛమైన పాలనమ్మే విజయ పాల తరీకలనే వేరే వాటిని సుతం అమ్ముతున్నారని ఇవాళ విలేకరులతోని మీటింగ్ పెట్టి మరీ చెప్పే పరిస్థితి వచ్చింది. మరి దాని పూర్తి కథ ఏందో ఇందాం. విజయ అంటేనే ఒక నాణ్యత, ఇది ఒక క్వాలిటీకి తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన స్థానిక రైతాంగానికి సంబంధించిన పాలు కాబట్టి మనకు ఒక బ్రాండ్ ఉంది, ఒక ఇమేజ్ ఉంది. మన పాలంటేనే చాలా మంది పెద్దలు ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, విజయ పాలు తీసుకుని రండి క్వాలిటీ మంచిగా ఉంటాయి, దీంట్లో ఏమీ కలపడం కానీ అడిటివ్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ ఏవి ఉండవు, ఇవి నాణ్యమైన పాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా నమ్ముతారు. ఎందుకంటే హైదరాబాద్కి సంబంధించిన ప్రజలు కానీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలు కానీ నమ్ముతారు. మరి ఆ నమ్మకాన్ని వమ్ము చేసే విధంగా మా పేరుని, మా బ్రాండ్ని, మా లోగోని వాడుకుంటూ ప్రైవేట్ డైరీస్ వాళ్ళు ఎక్కడి నుంచి పాల్గొంటున్నారో తెలియదు, వాళ్ళు ఏం కలుపుతున్నారో మనకు తెలియదు, ఏ విధంగా పాలు మంచి నాణ్యమైన స్టాండర్డ్స్ ప్రకారం తయారు చేస్తున్నారో లేదో కూడా మనకు తెలియదు. మరి ఏమీ తెలియకుండా మా పేరుని వాడుకుంటూ సంస్థ తెలంగాణ పాడి పరిశ్రమ సంస్థ పేరుని వాడుకుంటూ మీరు చేసే అమ్మకాలు చట్ట వ్యతిరేకం.
దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా మరొకసారి కోరుతా ఉన్నా, ఇట్లాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలను మీరు వెంటనే ఆపుచేయండి. అదేవిధంగా ప్రజలందరికీ కూడా నా విన్నపం ఏంటంటే మీరందరూ కూడా ఆలోచన చేయండి. ఇన్నరా విజయ డైరీ సంస్థ చైర్మన్ గుత్తా అమితన్న ఏం చెప్పిండో? కొంతమంది ప్రైవేట్ డైరీ కంపెనీలోళ్ళు విజయ పేరు పెట్టుకుని పాలు పెరుగు అమ్ముతున్నారట. దాంతోని విజయ డైరీ అమ్మకాలు సుతం పడిపోయినాయట. ముఖ్యమైన ముచ్చట ఏందంటే అసలుకు ఆ పాలు ఎక్కడికెంచి తెస్తారు, దాంట్లో నాణ్యత ఎంత ఉంటదనేది ఏం తెలియదు. అసుంటి పాలు తాగితే లేని పరేషాన్ ఉంటది. కాబట్టి విజయ తెలంగాణ అనే పేరుతోనున్న పాలు పెరుగు ప్యాకెట్లనే ప్రజలు తీసుకోవాలని చెప్పిండు. ఈ ముచ్చట్ల విజయ డైరీ పెద్దలు కోర్టుకు పోతే సిటీ సివిల్ కోర్టు సుతం విజయ డైరీ లోగోను పేరును ఎవ్వరు వాడద్దని చెప్పి ఉత్తర్వులు ఇచ్చిందట. కాబట్టి కోర్టును కాదని మరి ఈ కాడికెంచి ఏ డైరీ అయినా ఇట్లా అక్రమ పద్ధతులల్లా పాలు పెరుగు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పిండు ఆ సంస్థ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి సారు. మేము ఏ విధమైన హక్కులు ఇవ్వకపోయినా లాఫింగ్ కౌ సింబల్ ని వాడుతా ఉన్నారు, విజయ క్రౌన్ లోగోని వాడుతా ఉన్నారు. వెనకాల మీరు ప్యాకెట్ ని చూసినట్టయితే ఇక్కడ విజయ తెలంగాణ అనేది ఉండదు, ఇది ఉట్టి విజయ అని రాసుకుంటారు అన్నమాట. వెనకాల మీరు ప్యాకెట్ ని తిప్పి చూసుకున్నట్టయితే మ్యానుఫ్యాక్చర్డ్ బై అభయ ఆగ్రో ఫార్మ్స్, అది ఎవరు ఏంటి అనేది మనకు తెలియదు. మళ్ళీ ఇంకొక దగ్గర మ్యానుఫ్యాక్చర్డ్, అదే ప్యాకెట్ మీద మ్యానుఫ్యాక్చర్డ్ బై అర్వయస్ నేచర్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, పైన మార్కెటెడ్ బై విజయ మిల్క్ ప్రొడక్ట్స్. ఇది ఏంటి అనేది ఎవరికో అర్థం కాదు. అయినా కూడా సరే పాలను అసలు ఏ విధమైన అర్హత లేకుండా హక్కు లేకుండా కూడా విజయ పేరు మీద బయట విక్రయం చేస్తా ఉన్నారు. చూసిండ్రా, పాల ప్యాకెట్ మీదనేమో పెద్ద అక్షరాలతోని విజయ అని రాసిండ్రు, కానీ అడ్రస్ మాత్రం ఊరు పేరు లేకుంటున్నది. కాబట్టి జనాలు మేం రోజు విజయ డైరీ పాలని తాగుతున్నాం కదా అని అజాగ్రత్తగా ఉండకుండ్రి. అది అసలైన విజయ డైరీ పాలేనా కాదా అనేది జర పైలంగా చూసుకోండ్రి, లేకుంటే పరేషాన్ కథే ఉంటది. మళ్ళా అసలుకే చిన్న పిల్లగాళ్ళు కూడా ఈ పాలను తాగుతారు. కాబట్టి 1కి 2 సార్లు చెకింగ్ చేసుకొని ఒరిజినల్ పాల ప్యాకెట్లనే కొనుక్కోండ్రి, సరేనా? మహాకుంభమేళకు పోయే భక్తుల సంఖ్య ఇప్పటికీ సుతం దండిగానే ఉన్నదుల్లా. ఇవాళ సుతం చాలా మంది పుణ్యస్నానాలు చేయడానికి పోనీకి ప్లాన్లు వేసుకున్నారు. చాలా మంది ట్రైన్లు, కార్లు, ప్రైవేట్ బస్సులు పట్టుకొని పోయినరు. కానీ కొందరు కలిగిన వాళ్ళు, ఎక్కువ రోజులు ప్రయాణం చేసే తీర్పాటం లేనోళ్ళు గాలి మోటార్ల సుతం పోతున్నారు. అట్లా ఇవాళ శివరాత్రి సుతం కలిసెత్తదని చెప్పి కొంతమంది పైసలు ఎక్కువ అయినా మంచిదేనని గాలి మోటార్ల పోనీకి టికెట్లు సుతం తీసుకున్నారు. కానీ ఆఖరికి ఏం జరిగిందో మీరే చూడండి. चोर लोग हैं, स्पाइस जेट वाला चोर लोग है, स्पाइस जेट वाला चोर लोग है, चीटिंग करता है, हिंदू लोगों से लूट मारे, स्पाइस जेट वाला मुसलमान से लूट मारे, डाउन डाउन स्पाइस जेट। గాలి మోటార్ల పోయేటోళ్ళు గిట్లెందుకు నిరసన చేస్తున్నారని అనుకుంటున్నారా? వీళ్ళంతా గాలి మోటార్ల కాశీ కోదామని టికెట్లు తీసుకున్నారట. శంషాబాద్ లో ఉన్న గాలి మోటార్ల డిపోలో బోర్డింగ్ పాస్ సుతం తీసుకొని లోపటికి పోయినాక ఆఖరి నిమిషంలో ఫ్లైట్ ఆలస్యం అవుతుందని అనౌన్స్మెంట్ చేసిండ్రట. అగో గిదేం పద్ధతి? మేం వేలకు వేలు పెట్టి టికెట్లు కొంటే యాళ్ళకొచ్చినాక మీరు ఫ్లైట్ ఆలస్యంగా నడుస్తుందంటే ఎట్లయితదని గరానికొచ్చిండ్రు ప్రయాణికులు. 48,000 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కొని మరి పండుగ యాళ్ళ దైవ దర్శనానికి పోతున్నాం, మీరిప్పుడు ఫ్లైట్ ఆలస్యం అని చెప్పి మా సెంటిమెంట్ తో ఆడుకుంటున్నారని కొందరు గరానికత్తే చల్ మా పైసలు మాకు వారేయుండ్రి, మీరద్దు మీ విమానమద్దు. మంచిగా బుద్ధొచ్చింది. ఇంకోపరి మీ కంపెనీ విమానాలను అసలుకే బుకింగ్ చేసుకోమని ఇంకొందరు గరానికి రాబట్టిండ్రు. పాపం గీ అన్న బాధ ఎట్లున్నదో చూడుండ్రి. ఒక రిఫ్రెష్మెంట్ లేదు, ఏమీ లేదు. 4 గంటలు అయింది. ఫాస్టింగ్ కూడా ఉంది. కనీసం అక్కడ స్నానం చేసి ఎవరు ఖర్చులు పెట్టుకుంటారు? మీరు ఖర్చులు పెడతారా? శివరాత్రి కాబట్టి కొంతమంది ఒక్క పొద్దు ఉంటారు. ఉపాసంతోని పోయి సంగమ స్నానం చేసి కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శనం చేసుకుందామని అనుకుంటే వీళ్ళు మమ్మల్ని ఆగం చేసిండ్రు. అటుగాకుండా ఇటుగాకుండా అయిపోయింది మా పరిస్థితి. మా పూజలు మొత్తం వేస్ట్ అయ్యే కాలం వచ్చిందని బాధపడబట్టిండ్రు. ఇంత జరిగినా చక్కగా సమాధానం చెప్పేటోడు లేడు. పైసలు మాత్రం వేలకు వేలు దొబ్బుతున్నారు గాని ప్రయాణికుల అవస్థలు మాత్రం పట్టించుకోరా అని గరానికొచ్చిర్రు. ఆ విమానం ఆలస్యం అవుట్ల తిప్పలు పడ్డ భక్తులు పోయి శివరాత్రి యాళ్ళ, అది కూడా మహాకుంభమేళ జరుగుతున్న యాళ్ళ జరుగుడుతోని భక్తులు బగ్గ నారాజైండ్రు. ఇక శివుని ఆజ్ఞ లేంది శ్రీమైన గుట్టదని అంటారు కదా, మరి మాకు ఆ మహాదేవుని దర్శన భాగ్యం అనుకున్నట్టే ఉన్నదో లేదో, అందుకే ఇట్లా జరిగినట్టున్నదని ఇంకొందరు నిట్టూరుస్తున్నారు.
రైతులు బ్యాంకులు తీసుకున్న అప్పుల పైసలు కట్టకుంటే రైతుల ఇంటి ముంగట్కొచ్చి లొల్లి పెట్టిన ముచ్చట్లు, ఇంటి ముంగట వంట మార్పు చేసిన వార్తలు, ఇంటి గేట్ ఎత్తుకపోయిన వార్తలు సుతం మన రచ్చబండ ముచ్చటల్లో చెప్పుకున్నాం కదా. ఇక ఇప్పుడు గీ రైతు అప్పు కట్టలేదని ఏం చేసిండ్రో మీరే ఓ పరిస్థితి. మేడిపల్లిలో మా అమ్మ పేరు మీద ఇక్కమలం పేరు మీద ఒక 95 సర్వే నెంబర్లో 3 ఎకరాల భూమి ఉండే ఫార్మసిటీ వాళ్ళు తీసేసుకురు దానిపైన కొద్దిగా లోన్ తీసుకుని ఉంటే 10 ఇయర్స్ అవుతుంది. అప్పటి నుండి ఒక 2 EMIలు కట్టినాం. ఆ భూమి గుంజుకోగానే మేము దాన్ని ఆ లోన్ ఆపేయడం జరిగింది. అందరు మసమందరు అక్కడ కట్టేటోళ్ళు గిట్ట చాలామంది రైతులు వాళ్ళ దగ్గర టైట్ చేస్తలేరు. మా దగ్గరకు వచ్చి రోజు వేధిస్తారు. ఒక కూలి పనికి వచ్చే పిల్లగాడు మా దగ్గర బైక్ పెట్టిపోతే ఆ బైక్ తీసుకెళ్ళి నేను వచ్చి వాళ్ళు చాలా టార్చర్ పెడుతున్నాను. ఇన్నరా లోన్ కట్టలేదని చెప్పి పాపం ఈ అన్నోళ్ళ ఇంటికి పనికొచ్చిన మనిషి పెట్టుకున్న బండిని బ్యాంక్ ఆఫీసర్లు గుంజుకపోయిండ్రట. ఇగి ముచ్చట అన్న ఇంటి ముంగట సీసీ కెమెరా పెట్టుట్లా దాంట్లో రికార్డ్ అయింది గాని లేకుంటే బ్యాంక్ అధికారులు ఏం చెప్తురో మరి. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం గడ్డమల్లయ్య గూడెంలుండే ఈ అన్న వాళ్ళ అమ్మ పేరు మీద 3 ఎకరాల భూమి ఉంటే దాన్ని కుదోబెట్టి లోన్ తీసుకున్నారట. కాకుంటే ఆ భూములను సర్కార్ ఫార్మాసిటీ కోసానికి తీసుకున్నదట. ఆ యాళ్ళ ఆ భూముల మీద లోన్లున్నా ఏ అప్పులున్నా సర్కారే చూసుకుంటదని మాట ఇచ్చిరట. దాంతోని లోన్ తీసుకున్నోళ్ళెవ్వలు మళ్ళా అప్పు కట్టలేదట. కానీ ఇప్పుడు మాత్రం బ్యాంక్ అధికారులు లోన్ కట్టుమని మస్తు టార్చర్ పెడుతున్నారని ఈ అన్న బాధపడుతున్నాడు. యాచారం సూసైడ్ బ్యాంకు వాళ్ళు మా నాయన చనిపోయి దినాలు అయిపోయిన 2వ రోజే వచ్చి ఇంటి మీద టార్చర్ పెడుతుంటే ఇట్లా చనిపోయిన మా నాయన మాట్లాడే స్థితిలో లేము, కొద్ది రోజులు టైం ఇవ్వండి అడిగినా కానీ నేను ఇంటి దగ్గర లేను, మా అమ్మ ఉండే వచ్చి బైక్ తీసుకెళ్ళారు. మా దగ్గర పనికొచ్చే పిల్లగాని బైక్ ఇంటి దగ్గర పెట్టిపోతే తీసుకెళ్ళారు. మా నాయన కాలం చేసిన బాధలున్నాం తర్వాత మాట్లాడతాం అన్న కూడా ఇంటలేరట. అరే నెరీగింత అధ్వానం చేస్తారా అనుల్ల బ్యాంకోళ్ళు? ఇంటి ముంగట ఏదుంటే అది ఎత్తుకపోతారా? ఏందో ఏమోనుల్లా. ఈ నడుమ కొంతమంది బ్యాంక్ అధికారులు మానవత్వం కూడా లేకుండా పరేషాన్ చేస్తున్నారు రైతులను. అయినా పోయిన సర్కార్ ఫార్మాసిటీ కోసానికి భూములు తీసుకున్నప్పుడు భూముల మీదున్న అప్పులు మీరు కట్టాల్సిన పని లేదు, సర్కారే చూసుకుంటదని మాటిచ్చిందట. ఇప్పుడు వచ్చి వాళ్ళను లోన్ కట్టమంటే ఇప్పటికిప్పుడు ఎక్కడి నుంచి తెచ్చి కడతారు చెప్పుండ్రి. అయ్యా సీఎం రేవంత్ రెడ్డి సారు జర మా తిప్పల గురించి కూడా ఓ పర్ అర్చుకోన్రి. సర్కార్ మారినప్పుడల్లా నిర్ణయాలు మార్చుకునుడు మీకు అల్కగానే గాని మా రైతులకే పెద్ద పరేషాన్ ఉంటది. కాబట్టి ఇప్పటికైనా బ్యాంక్ అధికారులు మమ్మల్ని గోస ఉచ్చుకోకుండా చూసుకోన్రి అని అంటున్నారు ఫార్మాసిటీ భూముల మీద లోన్లు తీసుకొని అవస్థ పడుతున్న రైతులు. ఇగో ఇవుల్లా అయ్యాల్టి మన రచ్చబండ ముచ్చట్లు. ఇవాళ మేము చెప్పిన ముచ్చట్లన్నీ జబర్దస్తుగా ఉన్నాయిలే. దినం ఇంతకంటే ఖతర్నాక్ ముచ్చట్లను దేవులాడి మీకోసం పట్టుకొస్తూనే ఉంటాం. కాబట్టి మన రాజ్ న్యూస్ ఛానల్ మరవకుండా చూస్తూనే ఉండండి. సరేనా? ఉండడం వల్ల నమస్తే.